భూగర్భ జలాలను పెంచేందుకు దశాబ్దాలుగా మనం వాడుతున్న పద్ధతి ఇంకుడు గుంతలు. కానీ ఇప్పటి కుంభవృష్టి వానలకు అవి తట్టుకోలేకపోతున్నాయి. 1-2 గంటల్లోనే కురిసే భారీ వర్షపు నీటిని ఇవి పీల్చుకునేలోపే ఆ నీరంతా వృధాగా పోతోంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సంస్థ ఓ సరికొత్త ప్రయోగాన్ని విజయవంతం చేసింది. వర్షపు తోటల పేరుతో పర్యావరణహితంగా క్షణాల్లో భూమిలోకి నీరు పంపే వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేసింది. అసలు ఏంటి ఈ వర్షపు తోటలు? మనము తెలుసుకుందాం. హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ రెయిన్ గార్డెన్స్ తో నీటి సంరక్షణ పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఎన్జీఆర్ఐలో సహజ నీటి ప్రవాహ మార్గానికి ఆనుకుని 2.5 ఎకరాల విస్తీర్ణంలో 9 ఇంకుడు గుంతలతో రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేశారు. ఒక రెయిన్ గార్డెన్ నిండితే మరో దాంట్లోకి నీరు వెళ్లేలా చిన్న కాలువలతో లింక్ చేశారు. చుట్టుపక్కల ఉన్న 7.5 ఎకరాల పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని సేకరించేలా డిజైన్ చేశారు. ఒకసారి వర్షం పడితే 20 క్యూబిక్ మీటర్ల నీటిని అంటే 20,000 లీటర్లను నిల్వ చేయగలదు. 9 గుంతల్లో 1.80 లక్షల లీటర్ల నీటి నిల్వకు అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కంటిన్యూస్గా ఫాల్ అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది సిటీ మొత్తం మీద. గ్రౌండ్ వాటర్ని కన్జర్వ్ చేయడం కోసం సిఎస్ఆర్ ఎన్జీఆర్ఐ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఈ ఏరియాలో రెయిన్ గార్డెన్స్ని ప్లాన్ చేసింది. రెయిన్ గార్డెన్స్ అంటే బేసికల్లీ ఏంటంటే మనకి క్యాంపస్లో ఉన్న రెయిన్ని మనం ఒక చోట కలెక్ట్ చేసి డిఫరెంట్ పాయింట్స్లోకి మనం డైవర్ట్ చేసి రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేసిన వాటర్ని మళ్ళీ మా క్యాంపస్లో యూటిలైజేషన్కి వాడుకుంటున్నాం. ఇలాంటి మోడల్ ఏంటంటే మీకు హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ మనం డెవలప్ చేయగలమో చేస్తే మనం మొత్తం గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేసి మళ్ళీ ఏంటంటే వాడుకోవడానికి సిటీలో ఉన్న వాటర్ డిమాండ్స్ని మేనేజ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కో గుంతలో 3 పొరలుంటాయి. పైన అడుగున్నర మేర ఖాళీగా ఉంటుంది. ఇసుక 50-60%, కంపోస్టు 20-30%, మట్టి 10-20% ఉంటుంది. ఇది వర్షపు నీటిని వేగంగా పీల్చుకుంటుంది. 2వ పొరలో దొడ్డు ఇసుక వాడడం వల్ల పై పొరల నుంచి వచ్చే నీటిని ఇది మరోసారి వడపోస్తుంది. 3వ పొరలో గులకరాళ్లు వేశారు. ఇది వర్షపు నీటిని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఇక్కడి నుంచి నీరు నెమ్మదిగా భూగర్భ పొరల్లోకి చేరి జలమట్టం పెరుగుతుంది. ఈ గుంతల్లో నీటి ఎద్దడిని, అధిక తేమను తట్టుకోగల పూల మొక్కల్ని నాటారు. రెయిన్ గార్డెన్స్ కారణంగా భూగర్భ జలమట్టం 5 మీటర్ల లోతు నుంచి 0.9 మీటర్ల లోతుకు పెరిగినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వాటర్ని డైవర్ట్ చేసినది 1/1 9 పాయింట్స్లో మేము స్టోర్ చేస్తాం. సో ఇది స్టోర్ చేసిన వాటర్ క్విక్గా ఏంటంటే రీఛార్జ్ అయ్యే డిజైన్ మేము కింద ఏంటంటే ఆ లేయర్స్ వేసాం. శాండ్ కానీ మిగతాది కానీ అవి ఏంటంటే ఆ లేయర్ త్రూ పర్కులేషన్ అయిపోయి వాటర్ లోపలికి వెళ్ళి క్విక్గా రీఛార్జ్ అవుతుంది. సో ఇప్పుడు క్విక్గా రెయిన్ వాటర్ ఇంటెన్సిటీ సిటీస్లో పెరుగుతుంది. అర్బన్ దాంట్లో ఈ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు క్విక్గా మనం ఏంటంటే వాటర్ని క్యాచ్ చేసి స్టోర్ చేసే ఇంపార్టెంట్ సెటప్ కావాలి. ఇది ఈ క్యాంపస్లో ఏంటంటే ఎన్జీఆర్ఐ నుంచి వచ్చే మొత్తం వాటర్ని మేము 9 పాయింట్స్లో కలెక్ట్ చేసి స్టోర్ చేసి కంటిన్యూస్గా రీఛార్జ్ చేస్తున్నాం. తర్వాత దీనివల్ల ఏంటంటే ఒక 5 to 6 మీటర్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది. అది మేము రికార్డ్ చేసుకున్నాం మా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో. అలా రికార్డ్ అయిన వాటర్ని గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిన తర్వాత మా క్యాంపస్లో యూటిలైజేషన్ కూడా మేము వాడుకుంటున్నాం. 2007లో ఎన్జీఆర్ఐలో ఇంకుడు గుంతల తవ్వకంతో 1.5 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. కాగా మారిన పరిస్థితులకు అనుగుణంగా రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2 ఏళ్ల ఫలితాన్ని విశ్లేషించగా 2.3 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో రెయిన్ గార్డెన్స్ కోసం ఎన్జీఆర్ఐ భూగర్భ జల విభాగాన్ని సంప్రదించొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.